శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. తాను చేసిన దానానికి ప్రత్యుపకారం కోరి చేసే దానము, లేక తాను చేసే దానానికి తగిన ప్రతిఫలం కోరి చేసే దానము, ఈ దానం చెయ్యాల్సి వచ్చిందే అనుకుంటూ మనసును బాధ పెట్టుకుంటూ చేసే దానము రాజస దానము అని అంటారు. ఇప్పుడు రాజస దానం గురించి చెబుతున్నాడు పరమాత్మ. ఈ రాజస దానమునకు 3 లక్షణాలు ఉన్నాయి. మొదటిది ప్రత్యుపకారం ఆశించి దానం చేయడం. అంటే నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకు ఏది చేస్తావు అంటే ఇతరుల నుండి ప్రత్యుపకారం ఆశించి దానం చేయడం రాజస దానం. ఏదో ఒక ఫలం ఆశించి దానం చేయడం అంటే దానం ఇస్తే పుణ్యం వస్తుంది, స్వర్గలోక సుఖాలు అనుభవించవచ్చు, మోక్షం వస్తుంది, మరుజన్మలో కూడా ధనవంతుడిగా పుడతాను, ఇటువంటి ఫలములను ఆశించి దానం చేయడం కూడా రాజస దానం అనిపించుకుంటుంది. మూడవది తనకు ఇష్టం లేకుండా బలవంతాన చేయాల్సి వచ్చిందే అని దానం చేయడం. తనకు ఇష్టమైన ధనం పోతుందే అనే బాధతో, తనకు ఇష్టం వచ్చిన వస్తువును దానం చేస్తున్నాను అనే బాధతో, అయ్యో ఇంత ఖరీదైన బట్టలు వస్తువులు దానం చేస్తున్నాను అనే చింతతో దానం చేయడం కూడా రాజస దానమే. పుణ్యం కావాలంటే దానం చేయండి అని పురోహితులు చెప్తారు. వారి బలవంతం మీద తనకు ఇష్టం లేకపోయినా అయిష్టంగా దానం చేయడం, ఇవన్నీ రాజస దానాలు. దానం చేసే ప్రదేశంతో కానీ దానం చేసే కాలంతో కానీ నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు కనపడితే వారికి, ఏ పనికి అడిగితే ఆ పనికి, ఏ వస్తువు అంటే ఆ వస్తువు మర్యాద లేకుండా తిడుతూ దూషిస్తూ చేసే దానమును తామసిక దానము అని అంటారు. ఇక్కడ తామస దానాలు అంటే దేశకాల పాత్రతను మరిచి దానం చేయడం, ఎక్కడ పడితే అక్కడ దానాలు చేయడం, దానం స్వీకరించడానికి అర్హత లేని వారికి దానం చేయడం, మద్యం తాగే వారికి బార్లో మద్యం దానం చేయడం, మద్యం బిల్లు కట్టడానికి ధన సహాయం చేయడం, క్లబ్బులో పేకాట ఆడేవాడికి ధన సహాయం చేయడం, దానం చేసేటప్పుడు చీత్కార భావంతో చేయడం, తీసుకోండి వెళ్ళండి తర్వాత వాళ్ళు రండి అంటూ వాళ్ళ చేతుల్లో విసిరేస్తూ దానం చేయడం. అంటే మనసులో ఇష్టం లేకపోయినా బలవంతాన దానం చేయడం, ధనాన్ని దానం తీసుకునే వారి మొహాన విసిరి కొట్టడం, దరిద్రుడికి దానంగా ఇచ్చాను అని అనుకుంటాను అని విసుగ్గా పలకడం, అయ్యో నా ధనమంతా వృధాగా పోతుందే అని అనుకుంటూ బాధపడుతూ దానం చేయడం, ఏ మాత్రం మర్యాద లేకుండా దానం చేయడం, ఒక గుంపు మీదకి నాణేలు నోట్లు విసిరేయడం, వారు ఆ ధనం కొరకు ఎగబడి త్రొక్కిసలాడుతుంటే చూసి నవ్వుకోవడం, ఇవన్నీ తామస దానాలు అని అంటారు. వీటి వలన ఎటువంటి ఫలము పుణ్యము రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అసలు ఏ దానగుణం లేని లోబుల సంగతి పక్కన పెడితే సాత్విక రాజసిక తామసిక గుణములు కలిగిన వారిలో దానగుణం ఉంది. కానీ వారి వారి గుణములను అనుసరించి దానాలు చేస్తూ ఉంటారు. ఈ గుణాలు కలిగిన వారు తామసిక దానం నుండి రాజసిక దానానికి, రాజసిక దానం నుండి సాత్విక దానానికి ఎదగాలి. అప్పుడు జీవితంలో ఉన్నతి లభిస్తుంది. ఒకే మొక్కలో చెప్పాలంటే మన వద్ద దానం తీసుకునేవాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అనే భావనతో దానం చేయాలి. అందుకే పరమాత్మ వామనుడిగా అవతరించి దానాన్ని స్వీకరించాడు. బ్రహ్మను ఓమని, తత్తని, సత్తని 3 విధాలుగా నిర్ణయిస్తారు. ఈ 3 పేర్లతోనే పూర్వము బ్రాహ్మణులను, వేదములను, అందులో చెప్పబడిన యజ్ఞ విధులను నామరూపములతో నిర్వచించారు. ఇక్కడ మరొక విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు పరమాత్మ. ఓంకారమును ప్రణవం అని అంటారు. సృష్టిలో మొట్టమొదటి శబ్దం ఓంకారం. ఓంకారమునే బ్రహ్మ అని అంటారు. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అని సంధ్యావందనంలో చెప్పుకుంటారు. ప్రతి పదమునకు ముందు ఓం అని చేరుస్తారు. అష్టోత్తరములో కానీ సహస్రనామాలలో కానీ ఓం అనే అక్షరం ముందుంటుంది. ఈ ఓంకారము వలననే వేదాలు సమస్త వాంగ్మయము ఏర్పడింది. యజ్ఞములలో ఓంకారము అత్యంత ప్రాధాన్యమైంది. పరబ్రహ్మ స్వరూపానికి పేరు లేదు, రూపం లేదు. కానీ పరబ్రహ్మను ధ్యానించాలంటే ఏదో ఒక శబ్దము కానీ రూపము కానీ ఉండాలి కదా. అందుకే ప్రణవం పుట్టింది. అదే ఓంకారం. అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం అవుతుంది. తర్వాతవి తత్ సత్. ఈ 3 మంత్రముల ద్వారా పరబ్రహ్మను ధ్యానించేవారు పూర్వపురుషులు. ఓం సత్ తత్ అనేవి పరబ్రహ్మకు ప్రతీకలు.
ఓం అంటే మనలను పోషించేది, రక్షించేది అని కూడా అర్థం. అదే పరబ్రహ్మ స్వరూపము. తత్ అంటే అది అన్నింటికన్నా దూరంగా, వేరుగా, అగోచరమైనది, రూపము లేనిది అని. అందుకని దానిని తెలుసుకోవడానికి మనం శబ్దమునే ప్రమాణంగా స్వీకరిస్తాం. ఆ శబ్దమే ఓం. తత్ అంటే ఆ ఓంకారము, సత్ అంటే ఉన్నది, అదే సత్యమైనది, నిత్యమైనది, నాశము లేనిది, మార్పు లేనిది. ఈ ఓం తత్ సత్ అనే ప్రణవ మంత్రమును మొట్టమొదట బ్రహ్మగారు ఆవిష్కరించారు. ఆ ప్రణవాన్ని ఉపాసిస్తూ పరబ్రహ్మను గురించి తెలుసుకున్న వారిని బ్రాహ్మణులు అని అంటారు. అంతేగాని పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కారు. అటువంటి బ్రాహ్మణులు అధ్యయనం చేయడానికి వేదములు, ఆ వేదాలలో చెప్పబడిన ప్రకారం చేయవలసిన క్రియలు అంటే యజ్ఞాలు ఆవిష్కరించబడ్డాయి. కేవలం దేవతలకు సంబంధించిన స్తోత్రాలు, యజ్ఞయాగాలు మొదలైన కర్మకాండలు, వీటి గురించి చెప్పబడిన వేద భాగాన్ని వేదపూర్వము అని, పరమాత్మ గురించి, ఆత్మతత్వమును గురించి చెప్పబడిన వేద భాగాన్ని వేదాంతము అంటే ఉపనిషత్తులు అని చెప్పబడ్డాయి. మనం ఎన్నో పుణ్యకర్మలు, యజ్ఞయాగాలు, వ్రతాలు చేస్తూ ఉంటాం. వీటిలో మనకు తెలియకుండా ఎన్నో లోపాలు, తప్పులు జరుగుతూ ఉంటాయి. ఉచ్చారణ దోషాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఓం తత్సత్ అనే మంత్రంతో పటాపంచలైపోతాయి. ఏ దోషము అంటదు. అందుకే ఏ కార్యక్రమం అయినా ఓం తత్సత్ అనే మంత్రంతో పూర్తి చేస్తాము. కానీ ఈ మంత్రమును కేవలం యాంత్రికంగా కాకుండా అర్థం తెలుసుకుని, అంటే పరమాత్మను మనసులో భావిస్తూ ఆ మంత్రము పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపమే అని భావిస్తే ఆ మంత్రము ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది. వేద మంత్రాలు ఉచ్చరించేటప్పుడు, యజ్ఞయాగాలు చేసేటప్పుడు ప్రతి మంత్రం ముందు ఓంకారాన్ని జపిస్తారు. అందువలన ఈ బీజాక్షరములను ఓంకారము అంటే ఏకాక్షర మంత్రంగా ఋషులు మనకు అందచేశారు. ఏ మంత్రము జపించలేని వారు ఓంకారాన్ని జపిస్తే చాలు. ఓం అంటే పరబ్రహ్మ స్వరూపము, తత్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే, సత్ అంటే సత్యమైనది, నిత్యమైనది, నాశము, మార్పు లేనిది. పరబ్రహ్మము తప్ప మిగిలింది అంతా నాశనం అయ్యేదే, మార్పు చెందేదే. ఈ ఓం తత్సత్ అనే పదం నుండి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే సూక్తి ఆవిర్భవించింది. కాబట్టి మానవులందరూ ఓం తత్సత్ అనే మంత్రమును జపిస్తూ దాని అర్థం తెలుసుకుని పరమాత్మ ఒక్కడే సత్యము, మిగిలింది అంతా అసత్యము, మిథ్య, ఈరోజు ఉండి రేపు ఉండకుండా పోయేదే అనే సత్యమును గ్రహిస్తూ ఈ ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని, అనుబంధాన్ని తగ్గించుకోవాలి. ఆ కారణం చేత వేదముల గురించి బాగా తెలుసుకున్నవారు శాస్త్రములలో చెప్పబడిన యజ్ఞములు, దానములు, తపస్సులు మొదలైన క్రియలను ప్రారంభించేటప్పుడు ఓం అనే అక్షరంతో మొదలు పెడతారు. మనం ముందు చెప్పుకున్న కారణాల వలన వేదముల యందు విశ్వాసం కలవారు, వేదములను బాగా తెలిసినవారు, అధ్యయనం చేసినవారు, వేదముల యొక్క నిజమైన అర్థము ఎరిగినవారు, శాస్త్రములను, పురాణాలను బాగా చదివి అర్థం చేసుకున్నవారు యజ్ఞములు, దానములు, తపస్సు చేసేటప్పుడు మొట్టమొదట ఈ ఓంకారమును ఉచ్చరిస్తూ ఉంటారు. పూర్తి అయిన తర్వాత ఓం తత్సత్ అనే మంత్రంతో ముగిస్తారు. ఓంకారంతో మొదలుపెట్టి ఓం తత్సత్తో ముగిస్తే ఆ క్రియ పరమ పవిత్రమవుతుంది, ఫలవంతమవుతుంది. ఎందుకంటే ఆ మంత్రమును అర్థం చేసుకుంటూ జపించడం వలన ఇది అంతా పరమాత్మమయం, నాది ఏదీ లేదు అనే భావన ప్రతివాడిలోనూ కలుగుతుంది. సాధారణంగా ఈ రోజుల్లో అక్షరాభ్యాసం అంటే ABCD అనే అక్షరాలతో మొదలు పెడుతున్నారు. కానీ కొంతమంది ఓం నమః శివాయ, సిద్ధం నమః అనే అక్షరాలతో మొదలు పెడుతున్నారు. అంటే పసిపిల్లవాడికి ఓం అనే అక్షరాన్ని పసితనంలోనే పరిచయం చేస్తున్నారు. ప్రతి వ్యక్తి తన చదువును ఓం అనే అక్షరంతో మొదలు పెడుతున్నాడు. ఈ తత్ అనే అక్షరమును పలుకుతూ మోక్షమును పొందాలనుకునే సాధకులు యజ్ఞములను, తపస్సును, దానాలను మొదలగు క్రియలను ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్నారు. ఓంకారం తర్వాత వచ్చే పదం తత్ అంటే అది ఆ పరబ్రహ్మ తత్వము. ఈ పదం ఉచ్చరించినందువలన మానవులు ఎల్లప్పుడూ ఆ పరమాత్మ, పరబ్రహ్మ ఉనికిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మయే అందరిలోనూ ఆత్మతత్వంగా వెలుగుతున్నాడు, ఆ చైతన్యమే ఈ లోకాలను నడిపిస్తూ ఉంది అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. మనది అంటూ ఏదీ లేదు, అంతా ఆ పరమాత్మయే, పరమాత్మ స్వరూపమే అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అటువంటి వాడిని ముముక్షువు అంటారు. ఆ ముముక్షువులు ఏ యజ్ఞం చేసినా, యాగం చేసినా,
క్రతువు వ్రతం చేసినా, దాన ధర్మాలు చేసినా అవి తాను చేస్తున్నాను అని అహంకరించక, దాని ఫలము కొరకు ప్రాకులాడకుండా ఆ ఫలాలను పరమాత్మకు అర్పిస్తారు. అంతా భగవదార్పణం చేస్తారు. అప్పుడు వారికి ఎటువంటి బంధనాలు అంటవు. దీనికంతా మూలం తత్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమును నిరంతరం మనసులో ధ్యానించడమే. కాబట్టి గీతలో పరమాత్మ కర్మలను వదిలిపెట్టమని చెప్పలేదు. అన్ని రకములైన కర్మలను చేస్తూ కర్తృత్వ భావన లేకుండా చేయాలి. ఏ ఫలితము కోరకుండా చేయాలి. ఆ కర్మ ఫలితములను భగవంతునికి అర్పించాలి. ఇదే మోక్షానికి మార్గము అని చెప్పాడు. ఓ పార్థ, ఈ సత్ అనే పదము ఉన్నది అనే అర్థంలో, సద్భావంలో, సాధుభావంలో వాడబడుతూ ఉంది. అదే మాదిరి ప్రశస్తమైన కర్మలు అంటే సాత్విక కర్మలు, మంచి కర్మలు చేయడంలో ఈ సత్ అనే శబ్దము ప్రయోగింపబడుతూ ఉంది. ఇంతకు ముందు ఓం అనే అక్షరం బ్రహ్మను సూచిస్తుంది. తత్ అనే పదం ఆ బ్రహ్మ అనే అర్థంలో వాడబడింది. ఆఖరు పదం సత్ అంటే అది సత్యము, నిత్యము, అవ్యయము. ఈ సత్ అనే పదము పరమాత్మ, విశ్వచైతన్యము, పరబ్రహ్మ అనేవాడు ఒకడున్నాడు అని మనకు రూఢిగా తెలియజేస్తూ ఉంది. ఈ సత్ అనే పదము మంచి భావనకు, సాధుభావనకు ప్రతీక. మంచి, సాధు అనే పదాలకు పర్యాయ పదంగా వాడబడుతూ ఉంది. ఉదాహరణకు సత్ ఆచారము, సదాచారము, సత్ ప్రవర్తన, సత్ప్రవర్తన, సత్ సాంగత్యము, సత్సాంగత్యము, సత్ సంగము, సత్సంగము, సత్ గుణము, సద్గుణము, సత్ పురుషుడు, సత్పురుషుడు. ఈ ప్రకారంగా ఈ సత్ అనే శబ్దము మంచిది అనే పదానికి, సాధు అనే పదానికి పర్యాయ పదంగా వాడబడుతూ ఉంది. అలాగే మంచి కర్మలకు కూడా సత్కర్మ, సద్గోష్ఠి అని వాడుతూ ఉంటారు కదా. ఈ సత్ అనే పదము యజ్ఞములలోనూ, తపస్సునందు, దానముల యందు కూడా వాడబడుతూ ఉంది. భగవంతుని ప్రీతి కొరకు చేసే అన్ని కర్మలు సత్కర్మలు అని ఈ సత్ అనే పదం ముందు చేర్చబడి పిలువబడుతున్నాయి. యజ్ఞములు, తపస్సు, దానములు ఇంకా భగవంతుని కొరకు చేసే ఏ కార్యమైనా ఒక నిష్టతో, శ్రద్ధతో, నిశ్చలమైన మనస్సుతో చేయాలి. ఆ నిష్టనే సత్ అని కూడా అంటారు. అందుకే వాటిని సత్కర్మలు అని అంటారు. ఎటువంటి నిష్ఠ లేకుండా, యథాలాపంగా, శ్రద్ధాభక్తులు లేకుండా ఏదో ఒక ఫలితాన్ని కోరి చేసే యజ్ఞము, తపస్సు, దానము, పూజ కేవలం సాధారణ కర్మలుగానే మిగిలిపోతాయి. కానీ సత్కర్మలు కావు. ఆ కర్మలలో దైవత్వం ఉండదు. ఏదో చేయాలని చేయడం అవుతుంది అంతే. సత్ అంటే నిత్యము, సత్యము, అవ్యయము అనే పరబ్రహ్మ స్వరూపము అని తెలుసుకున్నాం కదా. దీనికి ఆకారం లేదు అని తెలుసుకున్నాం కదా. మరి ఈ పరబ్రహ్మ స్వరూపము ఏ విధంగా ప్రకటితమవుతుంది అంటే యజ్ఞములలోనూ, యాగములలోనూ, తపస్సులోనూ, దానములలోనూ ఇంకా పరమాత్మను ఉద్దేశించి చేసే అన్ని కర్మలలోనూ సత్రూపంలో ప్రకటితమవుతుంది. మరి ఈ కర్మలు అన్నీ ఎలా చేయాలి అనే విషయం ఈ అధ్యాయంలోనే చెప్పాడు పరమాత్మ. యజ్ఞాలు, తపస్సు, శ్రద్ధ, దానాలు ఎన్ని రకాలో, అవి ఎలా చేయాలో, ఎలా చేయకూడదో ఈ అధ్యాయంలోనే వివరించాడు. పరమాత్మను ఉద్దేశించి చేసే కర్మలన్నీ సాత్వికంగా, వేద విహితంగా ఉంటేనే, చిత్తశుద్ధితోనూ, నిష్కామంగానూ, ఫలాపేక్ష రహితంగాను చేస్తేనే అవి మోక్ష మార్గాన్ని చూపుతాయి. ఏ కర్మ చేసినా భగవంతుని మీద భక్తి, శ్రద్ధ ముఖ్యం. అన్ని కర్మలు భగవంతుని పరంగానే చేయాలి. అహంకారము, కర్తృత్వ భావన ఉండకూడదు. అన్ని కర్మల ఫలములను భగవదార్పణం చేయాలి. అప్పుడు ఆ కర్మలన్నీ సత్కర్మలు అవుతాయి, దైవత్వాన్ని సంతరించుకుంటాయి. లేకపోతే అవి అన్నీ స్వార్థంతో యాంత్రికంగా చేసే కర్మలుగానే మిగిలిపోతాయి, బంధనాలకు కారణమవుతాయి. కాబట్టి ఆ పరబ్రహ్మ కొరకు చేసే అన్ని కర్మలు, ఆ కర్మలు చేయడానికి ఉపకరించే అన్ని రకాలైన కర్మలు అన్నీ సత్కర్మలు అని పిలువబడతాయి. ఓ పార్థ, అశ్రద్ధతో చేయబడే హోమం కానీ, దానం కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ సత్ పరిధిలోకి రావు. అవన్నీ అసత్తులు అని చెప్పబడతాయి. అటువంటి కర్మలు ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ ఎటువంటి ఫలితాలను, సుఖాలను ఇవ్వలేవు. ఇప్పటిదాకా చెప్పింది మర్చిపోతామేమో అని మరొకసారి గుర్తు చేస్తున్నాడు పరమాత్మ. ఎటువంటి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా
పరమాత్మ భావన లేకుండా కేవలం స్వలాభాపేక్షతో యాంత్రికంగా చేసే యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, దానాలు కానీ, వ్రతాలు, పూజలు కానీ అవన్నీ అసత్ అంటే అసత్యాలు అని అనిపించుకుంటాయి. అటువంటి కర్మలు చేసి చెయ్యనట్లే. ఆ కర్మలు ఎందుకు పనికిరాకపోగా బంధనాలను కలుగజేస్తాయి. ఇటువంటి కర్మలు ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వవు. ఇటువంటి కర్మలు చేసి ఒక్కటే, చెయ్యక ఒక్కటే. కాబట్టి ఏ పని చేసినా సాత్వికమైన శ్రద్ధ, భక్తి ముఖ్యము అని మరొక్కసారి ఘంటాపథంగా చెప్పాడు పరమాత్మ. శ్రద్ధ, భక్తి లేకుండా చేసే పనులు కేవలం యాంత్రికంగా ఇతరుల మెప్పు కొరకు, పేరు ప్రతిష్టల కొరకు చేసే పనులు అసత్తులు కాబట్టి ఎందుకు పనికిరావు. అవి ఇహలోక సుఖాలను కానీ, పరలోక సుఖాలను కానీ ఇవ్వవు. అటువంటి కర్మలు చేయడం వృధా అంటూ ఈ అధ్యాయాన్ని ముగించాడు కృష్ణ పరమాత్మ. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.